నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో జర్నలిస్టు నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అచ్చంపేట పట్టణంలో మాతృభూమి సంస్థ మరియు మహేంద్ర సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి రమాకాంత్ జర్నలిస్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రమాకాంత్ తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కుటుంబాల మధ్య తగాదాలుంటే చట్టపరంగా పోవాలని, న్యాయపరంగా చూసుకోవాలని, కానీ జర్నలిస్టులపై అసంబద్ధంగా మాట్లాడటం అసహనం కలిగిస్తోందని అన్నారు. ఇంకా 24 గంటల్లో క్షమాపణ చెప్పని ఏడల జర్నలిస్టు సంఘాలు, మేధావులు, మహేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షునితో కలిసి రమాకాంత్పై చర్యలకు దిగుతామని హెచ్చరించారు. ప్రజల సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేస్తూ వారధిగా నిలిచే జర్నలిస్టులను అవమానించడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు. రమాకాంత్ క్షమాపణ చెప్పకుంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు అచ్చంపేట పట్టణంలోని మాతృభూమి సంస్థ మరియు మహేంద్ర సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి అయినటువంటి రమాకాంత్ జర్నలిస్టులపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని నేను ఇక్కడ ఉన్నటువంటి విలేకరుల సమక్షంలో మాట్లాడుతున్నాను. ఏదైనా సమస్య ఉంటే నీవు, నీ కుటుంబ సభ్యులు, నీ పాలనకి ఏదైనా సమస్య ఉంటే నీవు ఏ విధంగానైనా మాట్లాడుకుంటూ ఏదైనా చేయండి. కానీ ఈ జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం నీకు ఎంతవరకు సమంజసం? మీరు కూడా ఒక మాతృభూమి సంస్థ అనే సంస్థను స్థాపించిన తర్వాత దాన్ని డెవలప్ చేయడం లేదంటే దాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది కూడా ఈ జర్నలిస్ట్ అనే విషయాన్ని మర్చిపోయి కనీసం అవగాహన లేకుండా, కనీసం సోయి లేకుండా ఈ జర్నలిస్టుల పైన నీవు తొక్కల జర్నలిస్ట్ అనడం ఎంతవరకు సమంజసం? ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా మేదరి బలగం అనే గ్రూప్ లో జర్నలిస్టుల పైన అనుచిత వ్యాఖ్యలు చేసి జర్నలిస్టులు ఏంది తొక్క అనే వర్డ్ ఎంతవరకు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఈ రోజు జర్నలిస్టులు ఏ ఒక్కరి మోకాల దగ్గరనో లేకపోతే ఏ ఒక్కరి చేతుల కింద మోచేతులు దావుకుంటూ వర్క్ చేస్తలేరు. ప్రభుత్వాలు ప్రజలకు మధ్య వారధి లాగా, ఒక బ్రిడ్జి లాగా, కనెక్టివిటీ లాగుండి ప్రభుత్వాలకు చేస్తున్నటువంటి ప్రతి దాని కూడా ప్రజలకు ఇస్తారు. ప్రజా సమస్యలను కూడా ప్రతి దాని ప్రభుత్వాలకు వివరించేటువంటి ఈ జర్నలిస్టుల పైన నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేస్తావా? ఏ ఉద్దేశంతో నీ జర్నలిస్టుల పైనటువంటి ఈ వ్యాఖ్యలు చేసినావు? జర్నలిస్టులు ఇవాళ ఎవరో జీతాల్లో ఏమి ఇవ్వట్లేదు, సొంతగా వాళ్ళు ప్రజాసేవ చేస్తున్నటువంటి జర్నలిస్టుల పైన నీవు మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పలేని పక్షంలో ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అన్ని జర్నలిస్టు సంఘాలు, జర్నలిస్టులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన ఉధృతంగా చేస్తాం. అదేవిధంగా మీరు ఏదైనా సమస్య ఉంటే లేకపోతే అదే ఏదైనా జర్నలిస్టు మీ దగ్గరకు వచ్చి మాకింత డబ్బు కావాలి లేకపోతే ఇది కావాలని డిమాండ్ చేసినా మా జర్నలిస్టులు, అటువంటి వాళ్ళు ఉంటే నువ్వు డైరెక్ట్ వాళ్ళని అనాలి. కానీ అందరిని చేసిన జర్నలిస్ట్ పైన నువ్వు ఎట్లా మాట్లాడతావా? అంటే నోటికి ఏదో వస్తుంది మాట్లాడతావా? జర్నలిస్టులు అంటే అంత చిన్న చూపు అయిపోయిందా? ఈరోజు జర్నలిస్ట్ అనేటువంటి వ్యక్తులను ఒక ఆఫీసర్స్ గానీ లేకపోతే ఒక రాజకీయ నాయకుడుగా ఉన్నత కోణంలో చూస్తున్నారు. ఎందుకంటే సమాజ సేవ చేస్తున్నారు. ప్రభుత్వాలు ప్రజలకు మధ్యగా ఉండి వాళ్ళ కుటుంబాలను కూడా సర్వం వదిలేసుకుని ఇక్కడ పనులు చేస్తున్నారు. ప్రజలకు ప్రభుత్వాలు చేసే ప్రతి పని, ప్రజలు చేసే ప్రతి సమస్యలను ప్రభుత్వాలు చేస్తున్నారు. క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలా ప్రభుత్వాలకు ఎంత మంచిగా నడుస్తున్నాయి లేదా ప్రభుత్వం ఏ చెడు విధంగా నిలదీసి చెప్పే వ్యక్తులు ఎవరైనా ముందున్నటువంటి ఈ జర్నలిస్టులే. అటువంటి జర్నలిస్టుల పైన అనుచిత వ్యాఖ్యలు ఏ విధంగా చేస్తావు? నీదేమైనా సమస్య ఉంటే లేకపోతే ఈ జర్నలిస్ట్ సంఘాలు నీపైన దుష్ప్రచారం చేస్తే లేకపోతే జర్నలిస్ట్ ఏదైనా నిన్ను దుష్ప్రచారం చేయాలని నిన్ను ఇబ్బంది పెడితే వాళ్ళ పేరు డైరెక్ట్ పెట్టు. ఏది నోటుకు వస్తే అది మాట్లాడతావా? కాబట్టి అదే విధంగా నీకు జర్నలిస్టుల వల్లనే అన్యాయం జరిగిందనుకో, ఆ జర్నలిస్టుల పైన నువ్వు చర్యలు తీసుకోబ్బా. నీకు న్యాయస్థానాలు ఉన్నాయి, ప్రభుత్వ పెద్దలు ఉన్నారు, కలెక్టర్ ఉంటారు, ఎస్పీలు ఉంటారు, మనకు సిఐలు ఉంటారు, తర్వాత డిఎస్పీలు ఉంటారు. ఇటువంటి గవర్నమెంట్ వ్యవస్థనే ఉంది కదా అబ్బా నీకు సపోర్ట్ చేయడానికి. ప్రతి వ్యక్తికి ఏ సమస్య వచ్చినా మన సమస్యను సాల్వ్ చేసేది గవర్నమెంటే ఉంది. అటువంటి గవర్నమెంట్ దగ్గరికి పలానా వ్యక్తి నన్ను విధంగా ఇబ్బంది పెడుతున్నాడు, పలానా జర్నలిస్ట్ విధంగా పెడుతున్నాడు, లేదంటే పలానా జర్నలిస్ట్ సంఘాలు విధంగా నన్ను ఇబ్బంది పెడుతున్నాయి అని దీనిపైన నువ్వు చర్య తీసుకోమని చెప్పి నువ్వు ఒక అప్లికేషన్, కానీ నీకు నోటుకు వచ్చిందని చెప్పేసి ఏది అప్లికేషన్ ఏం లేకుండా డైరెక్ట్ అంటావా? ఇది నీకు సమంజసం అనిపిస్తుందా? నేను ఈ సభాముఖంగా ఈ విలేకరుల సమక్షంలో ఏం చెప్తున్నానంటే, నువ్వు కంపల్సరిగా ఏ జర్నలిస్టులను అయితే తొక్క అనే పదం వాడినవో ఆ
ఆ వాక్యాలకు కంపల్సరీగా బేషరతు క్షమాపణలు చెప్పాలి. ఒకవేళ క్షమాపణలు చెప్పలేని పక్షంలో ఉంటే 100% 100% మీ మహేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుని, జిల్లా అధ్యక్షుని కూడా అడుగుతాం. అంటే ఇటువంటి అనిత్య వ్యాఖ్యలు చేయడం కరెక్టేనా అని దాన్ని అడిగి సంప్రదిస్తాం. దీనిపైన మేమైనా చర్యలు తీసుకోవాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం. వాళ్ళను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుల సంఘాలను కూడా మేము అడుగుతాం. ఈ రమాకాంత్ తోటి మాట్లాడడం కరెక్టేనా కాదని అడుగు, దానిపైన వాళ్ళ స్పందన కూడా తీసుకుని మీకు వివరిస్తాం. అంతేగాని నువ్వు కంపల్సరీగా బేషరతుగా ఈ జర్నలిస్టు కుటుంబాలకు కంపల్సరీగా క్షమాపణలు చెప్పాలని ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తాం. ఒకవేళ చెప్పలేని పక్షంలో జర్నలిస్టులు కోపోద్రిక్తులైతే జర్నలిస్టుల ఆవేశం ఏ విధంగా ఉంటుందని చూపిస్తాం మీకు ప్రత్యక్షంగా అని ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాను. మరొక్కసారి ఏం డిమాండ్ చేస్తున్నామంటే కంపల్సరీగా ఏ జర్నలిస్టులు అయితే తొక్కాని వాడినో ఆ వాడుకు బేషరతుగా 24 గంటలు లోపే క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.